హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 27 నుంచి మళ్ళీ వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడి వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. దాదాపుగా పొడి వాతావరణం కొనసాగుతుంది అన్ని జిల్లాల్లో కూడా. అయితే డిసెంబర్ 27 నుంచి ఉత్తరాంధ్ర బెల్ట్ లో మరొకసారి భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, తుని, రాజమహేంద్రవరం, ఐపోలవరం, బొబ్బిలి, ఇచ్చాపురం, తణుకు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర మొత్తం కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ తక్కువ వర్షాలు 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రాయలసీమకు కానీ దక్షిణ కోస్తా భాగాల్లో కానీ పొడి వాతావరణమే ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. బంగాళాఖాతంలో ఏర్పడి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనం పడడంతో గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇది తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ